ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ లో ఆవాలు, జీలకర్ర ఈ రెండు ఒట్టిగా కాస్త వేడెక్కనిచ్చి మునగాకుని వేసేస్తాం. ఈ మునగాకు కొద్దిగా 3-4 నిమిషాలు వేడెక్కిన తర్వాత ఫ్రెష్ పచ్చి శనగలు అవకాశం ఉన్నప్పుడు వేయొచ్చు, లేదా నానపెట్టైనా వేసుకోవచ్చు. నానపెట్టిన పచ్చిశనగపప్పు, నానపెట్టిన పొట్టు తీయని పెసరపప్పు, టమోటా ముక్కలు ఇవన్నీ వేసేసి ఒకసారి గరిటతో కదిపేసి కొద్దిగా పైన పసుపు వేసేసి కొద్దిగా ఉడకటానికి పాలతో ఉడకనిస్తాం. అప్పుడు కమ్మదనం వస్తుంది అనమాట. ఉడకటానికి కొద్దిగా నీరు పోసేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. మసాలా సిద్ధం చేస్తున్నాం. ఒక మిక్సీ జార్ లో ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఈ మూడుటిని పొడి చేసేసి అందులో పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తాం. కొబ్బరి తురుము వేసేసాం. కొంచెం నీళ్లు వేసి ఒక స్పూనుడు ఆ కూట్కి మసాలా గ్రేవీ కొంత సిద్ధం చేసుకున్నాం. ప్రెషర్ కుక్కర్ మూత తీసాక అందులోనే ఈ కొబ్బరితో చేసిన మసాలా అందులో వేసేసి లెమన్ జ్యూస్ వేసేసి కలిపేస్తాం. మునగాకు కూట్ సిద్ధమైంది.